Hi friends, welcome to Srinivas Academy. In this video, we are going to learn, let's recall worksheet number 15, 5th class first lesson, 5వ తరగతి లెక్కలు సాధనాపత్రం 15 పూర్తి చేద్దాము. టాపిక్ ఈస్ word problems on subtractions. This is the worksheet number 15. In this worksheet, there are 1, 2, 3, 4, 5 వర్డ్ ప్రాబ్లమ్స్. ఈ వర్డ్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో మనం నేర్చుకుందాం ఇప్పుడు. లెట్ us go to first problem. First one, to get 9500, how much we need to add to 3650? To get 9500, to get అంటే 9500 రావాలంటే how much we need to add 3650. So let us see. 3650 is smaller than 9500 అంతే కదా. 3650 అనేది చిన్న నెంబరు కదా. ఇది 9500, this is 3650. so this is less than this number కదా. సో దీనికి ఎంతో కొంత నెంబర్ యాడ్ చేయాలి. ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకు 9500 వస్తుంది అని క్వశ్చన్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకసారి చూడండి. టు గెట్ 9500, దిస్ ఈజ్ ద ఆన్సర్. అంటే 9500 రావాలి. ఈజ్ ఈక్వల్ టు సో ఈ నెంబర్కి ఏం యాడ్ చేయాలి? వాట్ షుడ్ బి యాడెడ్ టు 3650 ప్లస్ క్వశ్చన్ మార్క్. అంటే ఈ నెంబర్ ఏమిటి అని మనం కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. చూడండి ఒకసారి. మనకి 6 రావాలంటే ఈ 4కి ఏమి యాడ్ చేస్తే 6 వస్తుంది? ఇట్స్ క్లియర్. 2 యాడ్ చేస్తే మనకి 4 + 2 6 అవుతుంది. అర్థమైపోయింది కదా. మరి ఈ 2 అనేది స్మాల్ నెంబర్ కాబట్టి మనం చెప్పేస్తున్నాం. మరి ఇంత బిగ్ నెంబర్కి ఈ నెంబర్కి ఏమి కలిపితే ఈ నెంబర్ వస్తుంది అనేది ఎలా తెలుస్తుంది అంటే దెర్ ఈజ్ ఏ ప్రాసెస్. ఓ ప్రాసెస్ ఉంది. ఇక్కడ మనకి 4 + 2 = 6 అని వచ్చింది కదా. ఇక్కడ 6 - 2 = 4 అవుతుంది కదా. 4 + 2 = 6. ఇప్పుడు 4 ప్లస్ క్వశ్చన్ మార్క్, ఈ క్వశ్చన్ మార్క్ పెట్టే = 6 వచ్చింది. ఇక్కడ ఉన్న ఈ 4ని ఈ పక్క వెళ్ళిపోతే అది -4 అవుతుంది అన్నమాట. అంటే 6లోంచి 4 తీస్తే 2 వస్తుంది కదా. దిస్ ఇస్ ద ఆన్సర్ అనమాట. అంటే మనం ఈ 9500లోంచి ఈ 3650 సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు మనకి ఏమి యాడ్ చేయాలో తెలుస్తుంది అనమాట. అంటే 9500లోంచి 3650 మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ద స్టేట్మెంట్. ఇప్పుడు ఈ 3650ని ఈ 9500లోంచి సబ్ట్రాక్ట్ చేసేస్తే ఏమవుతుంది? మనకి ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఈ నెంబర్ వస్తుంది, యాడ్ చేయవలసిన నెంబర్ వస్తుంది కదా. ఓకే, సరే. దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ చిన్న పట్టుకోటి తీసుకుంటున్నాను. నేను సింపుల్గా 1s, 10s, 100s, 1000s పట్టుకు తీసుకున్నాను. ఇప్పుడు ఈ 9500 ఇక్కడ నేను క్లియర్గా రాస్తున్నాను. అంటే మీకు అర్థం అవడం కోసం ఇలా చేస్తున్నాను. ప్లేస్ వాల్యూస్ ప్రకారం 1s ప్లేస్లో 0 రాశాను, నెక్స్ట్ 0, నెక్స్ట్ 5, నెక్స్ట్ 9 రాశాను. 9500 రాశాను. 9500. నెక్స్ట్ ఈ 3650 కూడా కింద ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ 0 రాస్తున్నాను, తర్వాత 5 రాస్తున్నాను, తర్వాత 6 రాస్తున్నాను, తర్వాత 3 రాస్తున్నాను. ఇక్కడ మనం మైనస్ సింబల్ పెట్టుకోండి ఇలాగా. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి కదా. 0 - 0 అంటే ఇప్పుడు 1s కాలంలో మనం ముందు చేస్తాం. 1s కాలం నుంచి వస్తాము. 0 - 0 0. కెన్ వి సబ్ట్రాక్ట్ 5 ఫ్రమ్ 0? 5ని 0 సబ్ట్రాక్ట్ చేయగలమా? చేయలేము. ఈ 10s ప్లేస్లోకి వచ్చేటప్పుడు మనం ఈ 10s ప్లేస్లో ఉన్న 0 10sలోంచి 5 10s సబ్ట్రాక్ట్ చేయగలమా? చేయలేము. పక్కనున్న 100s దగ్గరికి వెళ్తున్నాం. అవునా? 100s ప్లేస్లోకి వెళ్దాం. ఇక్కడ 500 ఉంది. ఈ 500లోంచి 100 మనం తీసుకున్నాం. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది కదా. 400 ఉంటుంది కదా. ఈ 100 తీసుకున్నాం కదా. ఈ 100 కాస్త 10 10s కింద రాయొచ్చు కదా. 10 10s అంటే 100 కదా. సో దీన్ని మనం 10 10s కింద ఇక్కడికి బారో తెచ్చుకున్నాం అన్నమాట. ఓకేనా?
ఈ 10లోంచి 5 తీస్తే ఈ 5 టెన్స్. ఓకే, ఇక మనకి 400 ఉంది. ఈ 400లోంచి 600 సబ్ట్రాక్ట్ చేయగలమా? చేయలేము. మళ్ళీ ఇక్కడ మనం థౌజండ్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ 1000 తీసుకున్నాం బారింగ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? వెళ్ళిపోతే ఒక 1000 వెళ్ళిపోతుంది కాబట్టి ఇక 8000 ఉంటుంది కదా. ఈ 1000 అంటే 10 హండ్రెడ్స్ కదా. 10 హండ్రెడ్స్ 1000 అంటే ఎంత? 10 హండ్రెడ్స్. 10 హండ్రెడ్స్ ప్లస్ 400. ఈ 10 హండ్రెడ్స్ ఇక్కడ వచ్చేస్తుంది. ఈ 400 కలిపితే మనకి 1400 అవుతుంది కదా. ఈ 1400లోంచి 600 తీసేస్తే 800. అంటే 14లోంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 8. ఇక రిమైనింగ్ 8000లోంచి 3000 తీసేస్తే 3000. 3850 is the answer. What should be added? 3850 is needed to 3650 to get 9500. ఓకే, ఈ విధంగా మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కమ్ టు సెకండ్ ప్రాబ్లం. ద కెపాసిటీ ఆఫ్ ఏ వాటర్ ట్యాంక్ ఈస్ 1000 liters. The capacity of a water tank is 1000 liters. If there is 658 liters of water already in the tank, how much water is needed to fill the tank? Once again, the capacity of a water tank is 1000 liters. If there is 658 liters of water already in the tank, how much water is needed to fill the tank? ఒక నీళ్ళ ట్యాంక్ తీసుకుందాం. ఆ నీళ్ళ ట్యాంక్ యొక్క సామర్థ్యం 1000 liters. లెట్ us see, this is a water tank. దీని యొక్క కెపాసిటీ ఎంత? The capacity of water tank is 1000 liters. ఒకవేళ ఆ ట్యాంక్లో ఆల్రెడీ 658 liters వాటర్ ఉంటే ట్యాంక్ ఇంకా నింపడానికి ఇంకా ఎంత నీరు అవసరం? ట్యాంక్ నింపడానికి ఇంకా ఎంత నీరు అవసరం అవుతుంది అన్నాడు. అంటే దీని కెపాసిటీ ఎంత? 1000 liters వరకు వేయవచ్చు, కానీ 658 లీటర్సే ఉంది. ఇంకా రిమైనింగ్ వాటర్ ఎంత అంటే ఏం చేయాలి మనం? ఈ 1000లోంచి 658ని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఫస్ట్ ఏం రాయాలి? కెపాసిటీ ఆఫ్ వాటర్ ట్యాంక్ ఇలా రాసుకోండి. కెపాసిటీ ఆఫ్ వాటర్ ట్యాంక్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 liters. ఇలా కొంచెం దూరంగా డిజిట్స్ రాసుకోండి. నెక్స్ట్, కెపాసిటీ ఆఫ్ వాటర్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద ట్యాంక్. కెపాసిటీ ఆఫ్ వాటర్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద ట్యాంక్. ఆల్రెడీ ఈ వాటర్ ట్యాంక్లో ఉన్న వాటర్ యొక్క కెపాసిటీ ఎంత? 658 liters. నెక్స్ట్, ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. అప్పుడు మనకి ఏమొస్తుంది? we will get capacity of water is needed to fill the tank is equals to 342 liters వస్తుంది. సో దీన్ని సబ్ట్రాక్షన్ ఎలా చేసాము అంటే చూడండి ఒకసారి. 1000 658 కదా. మనం ఇక్కడ బారో వెళ్ళాం, ఏమి లేదు. ఇక్కడ బారో వెళ్ళాం, ఏం లేదు. ఇక్కడికి వెళ్ళాం, ఇది 10 అయిపోతుంది. ఇక్కడ వస్తే 10. ఈ 10లోంచి 1 బారో తీసుకున్నాం, ఇది 10 అవుతుంది. ఇదేమో ఇక్కడ 9 అవుతుంది. నెక్స్ట్ ఈ 10లోంచి 1 బారో తెచ్చుకున్నాం, ఇది 10 అవుతుంది. ఇదేమో 1 బారో వెళ్ళిపోయింది కాబట్టి ఇది 9 అవుతుంది. 10లోంచి 8 తీస్తే 2, 9లోంచి 5 తీస్తే 4, 9లోంచి 6 తీస్తే 3, 342 వచ్చింది. ఈ విధంగా మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్, Valli wanted to buy a freezer. Its cost is 9,500 rupees. Its cost is 9,500 rupees. But Valli has 8,250 rupees. How much amount is needed to buy the freezer? Valli ఒక ఫ్రీజర్ కొనాలనుకుంది. దాని ఖరీదు 9,500 రూపీస్. దాని ఖరీదు ఎంత? 9,500 రూపీస్. బట్ కానీ వల్లి వద్ద ఎంత ఉన్నాయి డబ్బులు? 8,250 రూపీస్ మాత్రమే ఉన్నాయి. ఆ ఫ్రీజర్ కొనడానికి ఆమెకు ఇంకా ఎంత సొమ్ము అవసరము అంటున్నాడు. ఓకే, 9,500లోంచి 8,250 తీసేస్తే ఇంకా రిమైనింగ్ అవసరమైన సొమ్ము వస్తుంది కదా. we should subtract
8,250 from 9,500. So this is the freezer. Cost price of freezer is equals to 9,500 rupees. Amount that Valli has. Valli దగ్గర ఉన్న అమౌంట్ ఎంత? 8,250. Next, let us do subtraction. Then we will get how much amount is needed to buy the freezer. Amount is needed to buy the freezer is equals to rupees 250 వస్తుంది. ఎలా వస్తుంది చూడండి. 0 minus 0 is 0. మనం ఇక్కడ వన్స్ ప్లేస్లోంచి వన్స్ ప్లేస్ తీసేస్తున్నాం. టెన్స్ ప్లేస్లోంచి టెన్స్ ప్లేస్ తీసేయాలి. మరి కెన్ వి సబ్ట్రాక్ట్ 5 టెన్స్ ఫ్రమ్ 0 టెన్స్? నో. ఈ 0 టెన్స్లోంచి 5 టెన్స్ తీయగలమా? తీయలేము. సో ఇక్కడ 1 బార్ తెచ్చుకున్నాం. ఇది 10 అవుతుంది. 10లోంచి 5 తీస్తే 5, ఇక్కడ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. 4లోంచి 2 తీస్తే 2, 9లోంచి 8 తీస్తే 1. ఇంకెంత అవసరం? 1,250 రూపీస్ అవసరం. ఇంకెంత అవసరం? 1,250 రూపీస్ అవసరం. ఓకే, దట్ ఈస్ 1,250 రూపీస్. ఇక్కడ 12 పడలేదు. ఓకే, 1,250 రూపీస్ అమౌంట్ ఈజ్ నీడెడ్ టు బై ద ఫ్రీజర్. నెక్స్ట్, ఇక్కడతో ఈ పేజ్ పూర్తయింది. ప్లీజ్ టేక్ సిగ్నేచర్ ఫ్రమ్ యువర్ టీచర్. నెక్స్ట్, కమ్ టు ఫోర్త్ ప్రాబ్లం. An auditorium has 1,000 chairs, 658 tickets are sold. Calculate the tickets that are yet to be sold to fill the auditorium. An auditorium has 1,000 chairs. How many chairs does the auditorium has? An auditorium has 1,000 chairs. How many tickets are sold? 658 tickets are sold. Calculate the tickets that are yet to be sold to fill the auditorium. సో ఇంకా ఎన్ని కుర్చీలు, ఎన్ని టికెట్లు ఉండిపోయాయి అని క్వశ్చన్ అడిగాడు. అండ్ ఆడిటోరియం హ్యాస్ 1,000 చైర్స్. చూడండి, ఈ ఆడిటోరియంలో మనకి 1,000 చైర్స్ ఉన్నాయి. అంటే 1,000 టికెట్స్ అమ్మాలి కదా. 1,000 టికెట్స్ అమ్మాలి. 1,000 చైర్స్ ఉన్నాయి కాబట్టి 1,000 టికెట్స్ అమ్మాలి. ఆల్రెడీ ఎన్ని టికెట్స్ అమ్మారు వాళ్ళు? 658 టికెట్స్ ఆర్ సోల్డ్. అన్ని టికెట్లు అమ్మేశాడు. అంటే 658 టికెట్స్ అమ్మేశారు. ఈ 1,000లోంచి 658 తీసేస్తే రిమైనింగ్ ఎన్ని టికెట్లు అమ్మాలి వచ్చేస్తుంది కదా. దాన్ని ఇక్కడ చేసి చూపిస్తున్నాను. టోటల్ నెంబర్ ఆఫ్ చైర్స్ ఇన్ ఆడిటోరియం ఈజ్ ఈక్వల్స్ టు 1,000. టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ టు బి సోల్డ్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ చైర్స్ ఇన్ ఆడిటోరియం 1,000. ఆడిటోరియంలో ఉన్న చైర్స్ ఇన్ని 1,000. టికెట్స్ కూడా ఆటోమేటిక్గా అన్నీ అవుతాయి కదా, అది రాస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ టు బి సోల్డ్. అయితే ఈ చైర్స్ తగ్గట్టు టికెట్లు అమ్మాలి కదా, టికెట్లు కూడా 1,000 అవుతాయి. బట్ 658 టికెట్స్ ఆర్ సోల్డ్. నెంబర్ ఆఫ్ టికెట్స్ ఆర్ సోల్డ్, దట్ ఈజ్ ఈక్వల్ 658. 658 టికెట్స్ సోల్డ్ అయినాయి, సెల్ అయినాయి. ఇంకా ఎన్ని టికెట్స్ అమ్మాలి అదే రాస్తున్నాం ఇక్కడ. నంబర్ ఆఫ్ టికెట్స్ ఆర్ టు బి సోల్డ్ టు ఫిల్ ద ఆడిటోరియం. ఆడిటోరియం నిండాలంటే అమ్మవలసిన టికెట్లు ఈజ్ ఈక్వల్స్ టు 342. ఈ 1,000లోంచి మనం ఈ 658 సబ్ట్రాక్ట్ చేస్తే 342 వస్తుంది. ఇది ఎలా వస్తుంది అంటే చూడండి, ఇక్కడ చేసి చూపిస్తున్నాను. 658 సబ్ట్రాక్ట్ చేద్దాం. 0లోంచి ఏది తీయగలమా? తీయలేము. మళ్ళీ ఇక్కడికి బారోకి వెళ్ళాం, ఇక్కడ బారోకి వెళ్ళాం, ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ బారోకి వెళ్ళాం. ఇది 10 అవుతుంది అవునా. 10 హండ్రెడ్స్ కదా, ఇది 10. ఈ 10లోంచి 1 బారో తెచ్చుకున్నాం, ఇది 10 అయింది, ఇది 9 అవుతుంది. ఈ 10లోంచి 1 బారో తెచ్చుకున్నాం, ఇది 10 అవుతుంది, ఇది ఏమో 9 అవుతుంది. ఈ 10లోంచి ఈ 8 సబ్ట్రాక్ట్ చేస్తే 2, ఈ 9లోంచి 5 తీస్తే 4, ఈ 9లోంచి 6 తీస్తే 342. నెక్స్ట్, ఫిఫ్త్ క్వశ్చన్. గోవర్ధన్ హ్యాస్ టు ట్రావెల్ 549 కిలోమీటర్స్. గోవర్ధన్ హ్యాస్ టు ట్రావెల్ 549 kilometers. He traveled 532 kilometers on train. Calculate the distance yet to be traveled. Govardhan has traveled. గోవర్ధను ప్రయాణించవలసిన దూరం
549 కిలోమీటర్స్. మరి 549 కిలోమీటర్లు గోవర్ధన్ ప్రయాణించాలి. హీ ట్రావెల్డ్ 532 కిలోమీటర్స్ ఆన్ ట్రైన్. మరి ట్రైను 532 కిలోమీటర్ల దూరంలో వరకు ప్రయాణించాడు ట్రైన్లో. అవునా, అతడు 532 కిలోమీటర్ల దూరం రైల్లో ప్రయాణించాడు. క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ ఎట్ టు బి ట్రావెల్డ్. మరి పూర్తిగా 549 కిలోమీటర్ వెళ్ళాడా? లేదు, 532 వరకే వెళ్ళాడు. కాబట్టి ఇంకా ప్రయాణించవలసిన దూరం ఉంది కాబట్టి అది ఎంత అని అడుగుతున్నాడు. అంటే 500 చూడండి ఒకసారి. దిస్ ఈజ్ ద రైల్వే ట్రాక్, లెట్ టు బి సే రైల్వే ట్రాక్. నెక్స్ట్ దిస్ ఈజ్ ద 549 కిలోమీటర్స్ మైల్ స్టోన్. ఇక్కడిది ఒక స్టోన్ తీసుకుందాం, కిలోమీటర్ రాయి తీసుకుందాం. ఓకే, ఇది 532 కిలోమీటర్స్ రాయి ఇక్కడ వరకు అనమాట. గోవర్ధన్ ట్రైన్లో 532 కిలోమీటర్స్ ప్రయాణం చేశాడు ఇక్కడ వరకు. మరి ఇంకా ఈ దూరం ప్రయాణించాలి కదా, అంటే ఈ మొత్తం దూరంలోంచి ఈ 549 కిలోమీటర్స్లోంచి ఈ 532 కిలోమీటర్స్ మనం సబ్ట్రాక్ట్ చేస్తాము. ద టోటల్ డిస్టెన్స్ టు బి ట్రావెల్డ్ బై గోవర్ధన్. ద టోటల్ డిస్టెన్స్ టు బి ట్రావెల్డ్ బై గోవర్ధన్. గోవర్ధన్ ప్రయాణించవలసిన టోటల్ డిస్టెన్స్ ఎంత? 549 కిలోమీటర్స్. దట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై గోవర్ధన్, డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశాడు? ఆన్ ట్రైన్ అనమాట. ట్రైన్ ద్వారా ఎంత ప్రయాణం చేశాడు? 532 కిలోమీటర్స్. ఆన్ ట్రైన్ అని రాసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేయాలి కదా, అంతేగా, సబ్ట్రాక్ట్ చేయాలి కదా. మరి ద డిస్టెన్స్ ఎట్ టు బి ట్రావెల్డ్ బై గోవర్ధన్. గోవర్ధన్ ఇంకా ప్రయాణించవలసిన దూరం అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. 9లోంచి 2 తీస్తే 7, 4లోంచి 3 తీస్తే 1, 5లోంచి 5 తీస్తే 0. అంటే 17 కిలోమీటర్స్ ఇంకా గోవర్ధన్ ప్రయాణించాలి. ప్లీజ్ టేక్ సిగ్నేచర్ ఫ్రమ్ యువర్ టీచర్. థ్యాంక్ యూ.